హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్గా ఒక మంచి చల్లని హెల్దీ డ్రింక్ని చూపించబోతున్నాను. అదే మస్క్ మిలన్ జ్యూస్. ఈ మస్క్ మిలన్ జ్యూస్ అనేది మనకి చాలా హెల్దీ. మనకి ఈ వేసవిలో ఎక్కువగా మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మస్క్ మిలన్ అనేది. ఈ మస్క్ మిలన్ జ్యూస్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా చేసుకోవచ్చు. దీనిని తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది మనకి ఈ జ్యూస్ అనేది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం ఒక గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు వరకు సాబ్దాన్ తీసుకొని నానబెట్టుకోవాలి. వీటిని నేను ఒక 5-10 మినిట్స్ వరకు నానబెట్టుకుంటున్నాను. వీటిని మనం జ్యూస్ చేసుకోవడానికి టైం ఉన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుంటే స్మూత్గా వస్తాయి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు ఉంటాయి కదా, వీటిని కూడా తీసుకొని నానబెట్టుకుంటున్నాను. వీటిని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ 5 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఇవి ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఏమి ఉండదు, తొందరగా నానిపోతాయి. ఇక్కడ సాబ్దానా సబ్జా గింజలు ఇవి రెండు మన ఒంటికి చలవ చేసేటివే కాబట్టి చాలా మంచిది మన హెల్త్కి కూడా, కాబట్టి ఇందులో వేస్తున్నాను. ఈ విధంగా నానబెట్టిన తర్వాత ఇప్పుడు కర్బూజాను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మనం పైన పీల్ చేసుకొని ముక్కల్లాగైనా కట్ చేయొచ్చు, లేదా ఈ విధంగా అయినా కట్ చేసుకొని ఇందులో ఉన్న ఈ గింజలన్నింటినీ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇలా ఇత్తులన్నింటినీ 2 ముక్కలలో నుండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక కాయ కంప్లీట్గా జ్యూస్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. మనకి ఈ కాయ మొత్తం యూజ్ చేయడం వలన 4 గ్లాసుల వరకు జ్యూస్ అనేది వస్తుంది, కాబట్టి నేను కాయ మొత్తం యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇత్తులను తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఇందులో ఉన్న గుజ్జు అంతా తీసుకొని మనం మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది గుజ్జు అనేది. ఇలా మొత్తం గుజ్జంతా తీసుకొని మిక్సింగ్ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా గుజ్జంతా మిక్సింగ్ జార్లో వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా స్మూత్గా మిక్సీ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మనకి ఇది ఫ్రూట్ కాబట్టి ఈజీగా అయిపోతుంది మిక్స్ అనేది. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఈ జ్యూస్ అంతా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీనిని మనం ఒక 5-10 మినిట్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మనకి కూల్ అయిపోతుంది, కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఈ లోపు మనం అది కూల్ అయ్యే లోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాను. ఈ ప్యాన్ వేడైన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసుకోవాలి. ఈ వాటర్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇవి అంత బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా స్పూన్తో మధ్య మధ్యలో ఊరికే కలుపుతూ ఉండాలి. మనకి ఈ సగ్గు బియ్యం అంతా జిగురులా ఉంటుంది కాబట్టి ఇలా సైడ్కి అంతా అంటుకుంటుంది. ఇలా మధ్య మధ్యలో స్పూన్తో సైడ్కి ఇలా అనుకుంటూ ఊరికే కలుపుతూ ఉండాలి. ఇలా సగ్గు బియ్యం ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పాలను తీసుకుంటున్నాను. ఇవి 1/2 లీటర్ వరకు ఉంటాయండి పాలు అనేటివి. ఇలా పాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనకి సైడ్కి అంతా జిగురులాగా వచ్చేస్తుంది కదా, ఇదంతా ఇందులోకి అనుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పైన అట్టులా వస్తుంది కదా లేయర్ అనేది, ఇలా రాకుండా మనం ఊరికే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మిల్క్ అనేటివి మరుగుతూ ఉంటాయి. మనం స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఈ లోపు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, దీనిని తీసుకొని కాస్త వాటర్ని వేసుకొని ఇలా ఉండలు లేకుండా క్రీమీలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మిల్క్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు, వాటర్తో అయినా కలుపుకోవచ్చు. నేను కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను. ఇక్కడ మనం మిల్క్ పౌడర్ బదులుగా కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, దానినైనా వేసుకోవచ్చు. అదైనా వేసుకోవచ్చు, ఈ మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇలా వేసుకొని క్రీమీలాగా కలుపుకోవాలి. డైరెక్ట్గా ఇందులో పాలల్లో వేయడం వలన మనకి ఉండల్లాగా కడతాయి, కాబట్టి ఇలా కాస్త వాటర్ అయినా పాలైనా వేసుకొని కలుపుకొని ఇందులో వేసుకుంటే మనకి అలా ఉండలు కట్టకుండా ఉంటుంది, కాబట్టి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది కొంచెం ఉడికిన తర్వాత
ఇందులోకి మనం షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను చేసే క్వాంటిటీని బట్టి షుగర్ వేసుకుంటున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి షుగర్ ఎంత కావాలో అంత వేసుకోండి. ఇక్కడ నేను చేసే క్వాంటిటీకి ఒక 1/2 కప్పు వరకే షుగర్ని వేసుకుంటున్నాను. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక్క పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇక్కడ నేను షుగర్ని వేసుకున్నాను కదా, మనకి ఇంకా హెల్దీగా కావాలంటే బెల్లం పౌడర్నైనా వేసుకోవచ్చు. కానీ బెల్లం వేసేటప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. బెల్లం వేసినప్పుడు మనకి ఇందులో పాలు వేసాం కదా, విరిగిపోతుంది. కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకోవాలి. ఇలా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది మనకు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కాస్త చల్లారనివ్వాలి. దీనిని ఒక 5-10 మినిట్స్ అలాగే వదిలేసామనుకోండి, చల్లారిపోతుంది మనకి. చూసారా, చిక్కగా వచ్చింది కదా మనకి. ఇందులో మనం మిల్క్ పౌడర్, కస్టర్డ్ పౌడర్ ఏదైనా వేయడం వలన ఈ విధంగా చిక్కగా వస్తుంది మనకి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో, ఈ జ్యూస్ని తీసుకొని మస్క్ మిలన్ జ్యూస్ని ఇందులో కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతా వేసిన తర్వాత ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసుకోవాలి. చూసారా ఎంత బాగా నానిపోయాయి కదా. వీటిని మనం ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని ఏమి ఉండదు. జస్ట్ మనం ఈ ప్రాసెస్ చేసే ముందు నానబెట్టుకొని ఇవి అన్నీ ఉడికించుకునే లోపు మనకి ఇవి నానిపోతాయి. ఎక్కువసేపు నానాల్సిన పని లేదు. ఈ సబ్జా గింజలు మన ఒంటికి చాలా మంచిది, చలవ చేస్తాయి. కాబట్టి ఎక్కువగా ఈ సమ్మర్లో తీసుకోవడం చాలా మంచిది. ఈ సబ్జా గింజలను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి మస్క్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు దీనిని మనం ఒక గ్లాస్లో వేసుకొని తాగేయడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మస్క్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ని ఏ విధంగా చేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. తాగినా కొద్దీ మనకి ఈ డ్రింక్ ఇంకా తాగాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. కావాలంటే ఇంకాస్త చల్లగా కావాలనుకుంటే మనం ఇందులోకి ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మరి మస్క్ మిలన్ జ్యూస్ని ఏ విధంగా చేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.